నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. చదువుల తల్లి ఒడిలో కన్నీటి కథ. కన్న బిడ్డను ప్రయోజకుడిని చేద్దామని ఆశగా కాలేజీకి పంపిన తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి మా తమ్ముని కుమార్తె చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దించేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించి దించాలి కదా. వాళ్ళే జడ్జిగా దించుకొని పోయి వైర్ కోసి ఈ పొద్దు హాస్పిటల్ చేశారు. చివరికి శవమై ఎదురైన దుస్థితి. కృష్ణా జిల్లా గన్నవరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కలకలం రేగింది. అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కేసరపల్లి బ్రాంచ్ లో జరిగిన ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన యశ్వంత్ కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చదువు ఒత్తిడితో పాటు కాలేజీ యాజమాన్యం చేస్తున్న వేధింపులే యశ్వంత్ ప్రాణాలు తీశాయన్న ఆవేదన వారి మాటల్లో వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, లోపల ఏం జరుగుతోంది అని అడిగేందుకు వెళ్లిన మీడియాను యాజమాన్యం గేటు బయటే అడ్డుకుంది. కాలేజీలోకి మీడియాను అనుమతించకుండా యాజమాన్యం అనుసరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. కనీసం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన కాలేజీ యాజమాన్యం విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న మతలబేంటి? సమాచారం తెలిపిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మా బాబుకి న్యాయం కావాలి అంటూ వారు చేస్తున్న ఆందోళనతో కాలేజీ ప్రాంగణం రణరంగంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చదువుల పేరుతో నడుస్తున్న ఈ కార్పొరేట్ వేధింపులకు ఎప్పుడు తెరబడుతుంది? అసలు యశ్వంత్ చావుకు కారణమైన ఆ మృగాలు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీని, వీక్షిస్తూ ఉండండి.